నమస్తే అండి. నమస్తే సార్. ఏ ఊరు సార్? ఇది అన్నమయ్య డిస్టిక్ బి కొత్తకోట మండలము గుడిపల్లి గ్రామము మరవపల్లి విలేజ్. ఓకే అండి. ఇప్పుడు మా ప్రోడక్ట్ గురించి ఎట్లా తెలిసిందండి మీకు? నేను యూట్యూబ్లో చూసినాను. మా మామ ఒక ఆయన శ్రీనివాసరావు దగ్గర యూజ్ చేసి చెప్పినాడు. మళ్ళీ నేను తెప్పించుకున్నాను ఈ ప్రోడక్ట్. ఓకే సార్. ఆన్లైన్లో నెంబర్ తీసుకుని తెప్పించినప్పుడు పొలం ఎట్లా ఉంది, ఎట్లా ఇంప్రూవ్ అయింది మీరే చెప్పండి. చిగురు లేదు, తోట అంతా ముడుక్కునేసింది. 35 days to 37 days స్టేజ్లో. అప్పుడు భూ అమృత్ భూమిత్ర ఇవి రెండు వదిలేపటికి ఫుల్ తోట పగిలి హైట్ వచ్చింది, పూత పించి బాగా వచ్చింది. కాప్ సెట్టింగ్ బాగా అయింది. ఏం సార్ డిసీజ్, ఏమన్నా పెస్ట్ డిసీజెస్ ఏం లేవు, బాగుంది తోట. 40 degrees టెంపరేచర్ కూడా తట్టుకునింది దీనివల్ల. ఓకే సార్. అంటే ఇది వేయడం వల్ల కెమికల్ ఎంత తగ్గింది మీకు? కెమికల్ ఏమి ఇప్పుడు పెద్దగా ఏం వదల 3 bags వదిలినా అంతే. మళ్ళీ బాగుంది. ఓకే ఓకే అండి. కొంచెం చూపండి, కాపు చూపండి ఎట్లా ఉంది. ఇది కింద పెట్టండి. కాపు కింద నుంచి కింద చూడండి. చూడండి లోపలంతా కాయ ఉంది. ఇది సాహో కదండి? ఇది సాహో. అట్లా పైకి వరకు రండి, అట్లే చెట్టు అట్లా పైకి వరకు రండి. చిగురు అట్లా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూడండి. పైన స్టెప్ చూడండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పిందెలు కాలు నెక్స్ట్ స్టెప్. అది అంతా ఇట్లా చూడండి. ఇది కూడా ఇది కాయ చూడండి. ఇదిగా ఇది చూడండి మొత్తం చూడండి. ఎక్స్టెండ్ చూపే కదా ఇది. కాయిన తర్వాత ఎక్స్టెండ్ మళ్ళీ కాపు పుట్టింది. ఇది చూడండి. ఇది మనం మందు వేయడం వల్ల సరే ఇది ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ 2-3 కాయలు ఎక్స్టెండ్ వచ్చేసి కాబట్టి ఇది కూడా చూడండి. ఒక కాయ వచ్చింది చూడండి. దీనికి కూడా మినిమం చూడండి 9-10 పడుతున్నాయి. ఇక్కడ చూడండి. ఇది చూడండి. అసలు ఇది పుర్రి కట్టిన పుర్రి కడితే ఇదంతా లేపి కనిపిస్తుంది. అవునండి. చూడండి సార్. స్ప్రే ఏమైనా వాడారు మావి? ఒక స్ప్రే వాడినాను సార్. ఏమేమి వాడారండి స్ప్రేలో? సార్కే తెలుసు, నాకేం తెలుసు. సిమాక్సిడ్, గ్లోసిన్. అది గ్రోత్కి లేండి. అది అట్లే తీసుకోండి. మొక్క అట్లే తీసుకోండి. 6 feet వచ్చింది. 6 feet అబౌవ్ ఉంది. 6 feet 5. నేను 5.5 6 feet ఉంటుంది. ఇట్లా కింద వరకు తీసుకోండి మొక్కలు. అట్లా కిందకి ఇట్లా కిందకి. ఇది చుట్టూ ఇంకా మామిడి తోట ఎగలుంది. అయినా కూడా బాగా అట్లా తీసుకుంటూ పోండి వెనక మొత్తం. అట్లా తీసుకుంటూ కింద డౌన్ కాండి. డౌన్ పెట్టి అట్లా వంగి తీసుకుంటూ పోండి. కింద కాపు కనపడుతుంది. అయిన తర్వాత స్టెప్ పైన అట్లే పైకి పోయిన తర్వాత పైన చూపించండి. అట్లే ఇదంతా అసలు ఇట్లా ఇక్కడ ఉంది. ఇక్కడ ముడుతుంది, ఓపెన్ అయింది. ఇట్లంతా ముడుచుకోండి తోట ఓపెన్ అయిపోయింది. ఇదంతా గ్రీనిష్ గా వచ్చింది. అసలు ఫోటోలు సార్ పెట్టినాను నేను ఫస్ట్ లో. ఎట్లా ఉండింది చూడండి. ఇది చూడండి ఎట్లా ఉంది చికెన్ స్టెప్. కింద కాయ చూడండి. ఎట్లా కింద కాయ చూడండి. కింద కాయ అంతా తీసుకొని పైకి కొరిపోయినది మొక్క. అంటే కాపు పడుతూ పెరుగుతుంది స్టెప్ బై స్టెప్. ఇది చూడండి. ఇది మొత్తం 1 2 3 4 5 పెట్టి 6 7 8 10 కాయలు పెట్టి